తెలంగాణ డిప్యూటీ సీఎం బచ్చి విక్రమార్క మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. దురదృష్టకరమని ఈ సందర్భంగానే ఖండిస్తా ఉన్నాం కూడా. జూబ్లీహిల్స్ లో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో కేవలం టిఆర్ఎస్ పార్టీని గెలిపించడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ లేఖ రాసింది. గత పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో కూడా టిఆర్ఎస్ పార్టీ ప్రోత్సాహం, వారి సహాయ సహకారాలు బీజేపీని ఎట్టి పరిస్థితుల్లో గెలిపించాలనేటువంటి తాపత్రయంతోనే వారు వాట్ల ఓట్లన్నింటినీ తగ్గించుకొని బీజేపీకి వేస్తేనే 8 సీట్లు వచ్చాయి బీజేపీ. ఇవాళ తిరిగి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో తను ఎట్లా గెలవదు కాబట్టి, గెలవటానికి అవకాశం లేదు కాబట్టి అత్యంత బలహీనమైనటువంటి క్యాండిడేట్ పెట్టమే కాకుండా అది కూడా చాలా రోజులు ప్రకటించకుండా టీఆర్ఎస్ని ఏదో రకంగా గెలిపించాలి ఆ ప్రయత్నంలో, ఆ కుట్రలో భాగంగానే ఈరోజు అజారుద్దీన్కి మంత్రివర్గంలో స్థానం కల్పించొద్దు, అలా కల్పిస్తే ముస్లిం మైనారిటీలుకి మేలు చేసినట్టు అవుతుంది, ఆ కార్యక్రమం జరగొద్దు అనేటువంటి ఒక కుట్ర ఇండైరెక్ట్గా కల్పిస్తా ఉంది. నేను చాలా స్పష్టంగా అడుగుతా ఉన్నాను, ఒక ప్రఖ్యాత విఖ్యాత క్రీడాకారుడికి మంత్రివర్గంలో అవకాశం కల్పించడం కేవలం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి, దేశంలో ఉన్నటువంటి క్రీడాకారులకే గర్వకారణం కాదు. రాష్ట్రం మీద ప్రేమ, అభిమానం, దేశం పైన గౌరవం, అభిమానం, గర్వం ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇది గొప్ప కార్యక్రమంగానే చూస్తాను నేను. అజరుద్దీన్తో ప్రమాణ స్వీకారం చేయించకుండా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్ర గవర్నర్ గారి పైన కూడా ఒత్తిడి తెస్తున్నట్టుగా తెలుస్తుంది. సరే, ఈ గవర్నర్ గారు గొప్ప వ్యక్తి, వారు అటువంటి ఒత్తిడికి లొంగరు, కానీ భారతీయ జనతా పార్టీ సాధ్యమైనంత వరకు ఆ ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ విషయం కూడా తెలిసి చాలా చింతిస్తూ ఉన్నాం. అట్లాగే భారతీయ జనతా పార్టీ వారి అవసరాలకు అనుగుణంగా వారికి మేలు జరుగుతూ ఉంటే ఒకలాగా,